మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో మొట్టమొదటిగా నేను చెప్పబోతున్నది ఏంటి అంటే ఫ్రూట్ జ్యూస్ పాయింట్. సో ఎవరైతే తక్కువ పెట్టుబడితో సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనే చెప్పాలి. సో ఇక మొదలు పెడదామా? ఫ్రూట్ జ్యూస్ పాయింట్. సో ఫ్రూట్స్ జ్యూస్ అన్నది ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా ఒక మంచి బిజినెస్ అనే చెప్పచ్చు. ఎందుకంటే సీజన్కి సంబంధించి అండ్ ఒక్కొక్కసారి సీజన్స్ కూడా సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు జ్యూస్ తీసుకోవడంలో. ఎందుకంటే పెరుగుతున్నటువంటి కాలుష్యమే కావచ్చు, లేదంటే పెరుగుతున్నటువంటి వాతావరణం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అందరూ కూడా హెల్త్ గురించి మంచి కేర్ అయితే తీసుకుంటున్నారు. అందుకని చెప్పి ఈ ఫ్రూట్ జ్యూస్ పాయింట్ ఎవరైతే తక్కువ పెట్టుబడితో చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇక ఈ ఫ్రూట్ జ్యూస్ పాయింట్కి సమ్మర్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక ఏ పండుగైనా సరే కూడా మనం క్రష్ చేస్తే అసలు చాలా అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది. సో అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ పాయింట్ కనుక మీరు స్టార్ట్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, తర్వాత ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి, దాని ద్వారా వచ్చే లాభాలు ఏంటి, ఎలాంటి ప్లేస్లో ఎంచుకోవాలి అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీ పసుపులేటి. మొట్టమొదటిగా దీనికి ₹150,000 నుంచి ₹2,00,000 వరకు ఖర్చు అవుతుంది. సో కేవలం ₹1,00,000 పెట్టుకుంటే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేయవచ్చు. నెలకి మీరు ఈజీగా ₹50,000 నుంచి ₹60,000 వరకు, లేదంటే లక్షల్లో కూడా మీరు సంపాదించవచ్చు మీ యొక్క గిరాకీని బట్టి, మీ యొక్క ప్రోడక్ట్ వాల్యూని బట్టి కూడా. సో మొట్టమొదటిగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే బాగా రద్దీగా ఉన్న ప్లేసెస్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే మంచి రాబడి అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు గవర్నమెంట్ ఆఫీస్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, అండ్ ముఖ్యంగా జిమ్ ప్లేసెస్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ జిమ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగా సేల్ అవుతాయి. అట్లాగే మార్కెట్ ఏరియా, సపోజ్ ఒక మార్కెట్, ఒక రైతు బజార్ లాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ జనాలు రద్దీగా ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మీ యొక్క బిజినెస్ని మీరు పెట్టుకోవచ్చు. సో ప్లేస్ ఎందుకు ముఖ్యం అంటున్నానంటే, ప్లేస్ కనుక డిమాండ్, జనాలు కనుక ఎక్కువ తిరుగుతున్నారు, యూత్ కూడా బాగా ఉంటున్నారు అనుకోండి, సో మీకే ఈజీగా ఇన్కమ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్లో ఏంటి అంటే మీకు రెంట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఓన్ ఉంటే ఇంకా బెటర్ అవుతుంది. సో రెంట్ ఒకవేళ రద్దీ ప్లేసెస్లో తీసుకున్నట్లయితే దానికి రెంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఓన్ కనుక షాప్ మీరు కొనుక్కోగలిగి, లేదంటే ఆ ప్లేస్లో కనుక ఆ ప్లేసే మీదే అనుకుంది, ఇంకొంచెం బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్. సో మనం ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ పాయింట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఎంత ఖర్చు అవుతుంది అది నేను మీకు చెప్తాను. సో దీనికి బేసిక్గా మీరు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ FSSAI. సో ఇదేంటి అంటే ఫుడ్కి సంబంధించి దేనికైనా ప్రోడక్ట్స్ మీరు అమ్ముతున్నా, ఏదైనా జ్యూసెసే కావచ్చు, ఫుడ్కి సంబంధించి ఎనీథింగ్ ఫుడ్ ట్రక్ కావచ్చు, దేనికైనా సరే మీరు FSSAI లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు సంవత్సరానికి వచ్చేసి ₹5,000 నుంచి ₹10,000 వరకు ఖర్చు అయితే అవుతుంది. మీరు ₹3,000 నుంచి కూడా బేసిక్ స్టార్ట్ అవుతుంది. సో 3,000 నుంచి 10,000 లోపే మీకు ఉంటుంది. FSSAI పూర్తిగా మీరు చూసుకొని మీ బిజినెస్ మోడల్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని దాన్ని మీరు కనుక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు చూసి మొత్తం అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసి మీకు ఒక FSSAI లైసెన్స్